హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అడుగుతుంది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంటర్ చేద్దాం. ఇక ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సీజన్ సమరానికి సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 to 2025లో భాగంగా సొంత గడ్డపై 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇక మొదటి మ్యాచ్ జనవరి 25 నుంచి అక్కడ మన హైదరాబాద్లో న్యూపాల్ స్టేడియంలో జరగబోతుంది. అయితే మరి అంత మంచిగా ఉంది, అంత సెట్ అయింది. కానీ అక్కడ మరి ఫస్ట్ 2 మ్యాచ్లకైతే విరాట్ కోహ్లీ దూరం అవుతుండు. మరి ఇది చాలా మన టీంని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా ఘోరంగా మరి అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్ మనందరికీ తెలుసు. కానీ పర్సనల్ రీజన్స్ వల్ల మరి అతనైతే మిస్ అవుతుండు. మరి అతని ప్లేస్లో ఎవరు వస్తారనేది అక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. మరి అజింక్య రహానే వస్తాడా, చేతేశ్వర్ పూజారా వస్తాడా, లేదంటే అక్కడ మరి తిలక్ వర్మకి ఛాన్స్ ఇస్తారా, లేదంటే హనుమ విహారీకి ఛాన్స్ ఇస్తారా అనేది అక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఎవరు వస్తే బెటర్ ఉంటుంది అనేది. ఇక మరోవైపు మన టీంని యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ మరి ఓపెనర్స్ ఇద్దరు సెట్ అయ్యారు. అక్కడ జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ. ఇక నెంబర్ 3లో అయితే మరి అక్కడ శుభ్మన్ గిల్ కంటిన్యూ అవుతారు. ఇక నెంబర్ 4లో మరి ఎవరు వస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 5లో అక్కడ శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. మరి శ్రేయస్ అయ్యర్ కూడా చాలా రోజులు అవుతుంది మరి మంచి నాకు వచ్చి. కాబట్టి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇక వికెట్ కీపర్ చూసుకుంటే మరి అక్కడ కేఎల్ రాహుల్ ఆడతాడు. మరి కేఎల్ రాహుల్ ప్యూర్ బ్యాట్మెన్గా అక్కడ నెంబర్ 4 ఆడే అని మరి కేఎస్ భరత్ కూడా అక్కడ వికెట్ కీపర్గా కూడా ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట కేఎల్ రాహుల్ ప్యూర్ బ్యాట్మెన్ ఆడే నెంబర్ 4 ఆడతా గిట్ట. ఇక స్పిన్నర్లు ఇద్దరు ఆడతారు అక్కడ ఖచ్చితంగా. అక్కడ రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్. మరొక స్పిన్నర్ ఎవరనేది మనకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. కుల్దీప్ యాదవ్ వస్తాడా, లేదంటే అక్షర్ పటేలా? గతంలో మనం చూసినాం మీరు ఇక్కడ లాస్ట్ సిరీస్ మరి ఇంగ్లాండ్తో జరిగినప్పుడు అక్షర్ పటేల్ ఏ విధంగా ఇబ్బంది పెట్టినో మన అందరూ తెలుసు. కాబట్టి మరోసారి అక్షర్ పటేల్కి ఇస్తారా ఛాన్స్ అంటే మరి డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మరి అక్కడ జడేజా అండ్ అక్షర్ పటేల్ సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి కాబట్టి మరి అక్కడ మరి వీళ్ళిద్దరు ఇట్లా ఒక్కరితో వెళ్ళి మరి అక్కడ కుల్దీప్ యాదవ్కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. మరి చూడాలి మరి ఎటువంటి మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకుంటుందో. ఇక పేస్ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ బుమ్రా అండ్ సిరాజ్ అయితే కంటిన్యూ అవుతారు. మరి సిరాజ్ కూడా ఇక్కడ చాలా అనుభవం ఉంది ఈ వికెట్లో. కాబట్టి సిరాజ్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా టీమిండియాకు తోడవుతుంది. కాబట్టి మరి ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. కానీ అక్కడ మనకి కొంచెం అక్కడ విరాట్ కోహ్లీ లేని లోటు మాత్రం కనబడుతుంది. కానీ మరి రెస్ట్ ఆఫ్ ది స్క్వాడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మరి నెట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, మరి విరాట్ కోహ్లీ ప్లేస్లో ఎవరు వస్తే బెటర్ ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.